Welcome to Bhavya Artist YouTube channel. వెల్కమ్ బ్యాక్ గైస్. నేను మళ్ళీ సంక్రాంతి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నా ఛానల్లో. సో ఈరోజైతే సంక్రాంతి మనం స్టార్ట్ చేసేస్తున్నాం ఎవ్రీ ఇయర్ లాగే. సో మేము ఇక్కడ సంక్రాంతి చిట్ల కుప్ప వేసే దగ్గరికి, అంటే కాటమరాజుల దగ్గరికి వచ్చేసాం. అంతా రెడీ చేసేయాలి ఈవినింగ్లోగా. సో ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడున్న దేవుళ్ళు అన్నీ కడిగి పెట్టేసి తర్వాత వాటిని మేము సున్నము అండ్ ఎర్రమన్ను వేసి డెకరేట్ చేస్తాము. అందుకోసం కడుగుతున్నాము. ఇవన్నీ కడిగేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను మీకు. నేను ఎవ్రీ ఇయర్ చెప్పినట్టే మేము మాత్రమే ఇలాగ చేసుకుంటాము. నెక్స్ట్ వేరే ఊర్లో ఇంకా వేరే ప్లేసెస్‌లో ఎలా చేసుకుంటారో నాకు తెలీదు. సో నేను ఇక్కడ మేము ఎలా చేసుకుంటామో మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇంకా మేమిక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా! ఇక్కడ మొత్తం అలుకుతున్నాము పేడ అంతా ఏసి. నేను కొద్దిసేపు అండ్ మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కొద్దిసేపు అంతా చేసేసినాం. ఇదంతా అలికేసిన తర్వాత ముగ్గు వేసేసి తర్వాత మేము ఎవ్రీ ఇయర్ లాగా మీరు లాస్ట్ వీడియోస్ అంటే నా పాత వీడియోస్ చూస్తే సంక్రాంతి వీడియోస్ దాంట్లో ఎలా చేస్తున్నామో సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. సో ఎవరైనా చూసుంటే ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇదంతా అలికేసిన తర్వాత నెక్స్ట్ మేము ఆడుకోవడానికి వెళ్తున్నామనమాట. మధ్యలో గ్యాప్‌లో ఈవినింగ్ 4:00 ఆ గ్యాప్‌లో ఈ పని చేస్తుంటాం మేము. ఇక్కడ వాటర్ అంతా ఫుల్‌గా మా ఊరున్న 4 సైడ్స్ వాటర్ ఉంటుంది. సో అందరు రిలేటివ్స్, కజిన్స్ అందరూ వస్తారు కాబట్టి మేము ఈ టైంలో బాగా ఆడుకుంటామనమాట ఈరోజు మాత్రం. సో చాలా మెమరబుల్‌గా ఉంటుంది. ఈసారి చాలామంది రిలేటివ్స్, కజిన్స్ అందరూ వచ్చినారు. సో బాగా ఆడుకుంటున్నాం. మేము ఆడిందంతా అయిపోయింది. ఈవినింగ్ 4:00 అయింది. మేము ఫుడ్ తినేసి అందరూ రెడీ అయిపోయేసి ఇంకా దేవుడి దగ్గరికి అందరి ఇంట్లో నుంచి బియ్యము, బెల్లము, టెంకాయలు, పూలు అన్నీ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ఏవేవైతే తీసుకొని వెళ్తామో ఇక్కడికొచ్చి ఇక్కడ అందరివి బియ్యం వేసి అందరి ఇంట్లో వాళ్ళు బియ్యం వేసి మేము ఇక్కడ పొంగల్ చేస్తున్నాం. సో ఈసారి నేనే పొంగల్ చేస్తున్నాను. సో చూసిద్దాం. ఇక్కడ నేనైతే ఫస్ట్ వచ్చేసినాను. ఇంకా వెనకాల మా సిస్టర్స్, బ్రదర్స్ అందరూ అన్నీ ఎత్తుకొని వస్తున్నారు దేవుడి దగ్గరికి. వాళ్ళు ఎత్తుకొని వచ్చిన తర్వాత మేము పూజ చేసేసి తర్వాత పొంగల్ చేయడం స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడ నేను పూజ చేయడానికి ఇంకా పూలు అన్నీ పెడుతున్నాను. కాటమరాజులకి మోస్ట్లీ మేము పసుపు, కుంకుమ పెట్టము. ఊరికే అలా వేస్తాం అంతే. సో ఇక్కడ వేసిన ఎర్రమన్ను, సున్నం మాత్రమే ఆయనకి మేము పెడతాము నార్మల్‌గా కూడా. సో ఇక్కడ నేను పూజ చేయడానికి పూలు అన్నీ పెట్టేసి ఇంకా దీపం అన్నీ పెట్టేసిన తర్వాత పొంగల్ చేయడం స్టార్ట్ చేస్తాము. మేము ఉండేది వచ్చేసి రాయలసీమ మదనపల్లి. మదనపల్లి అంటే మదనపల్లి టౌన్ కాదు. సో సరౌండింగ్ ఏరియాస్‌లో ఒక ఊరు. సో మేము ఇటు సైడ్ ఇలా చేసుకుంటాం. మోస్ట్‌లీ చాలామంది ఇలాగే చేసుకుంటారు. మా ఊరి దగ్గర చాలామంది హౌసెస్ లేదు. సో కాబట్టి మేమే చూసుకుంటాము అన్నీ. చాలా హౌసెస్ ఉంటే ఇంకా వేరే వేరే వాళ్ళంతా చేస్తారు. ఇక్కడ మేము కొద్ది మందే ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ 4-5 హౌసెస్ ఉంటాయి అంతే. సో మేమే చేసుకుంటాము మొత్తం. ఇక్కడ మా తమ్ముడు దీపం పెట్టేసి పూజ చేసేస్తే తర్వాత మేము పొంగల్ చేస్తాము. దీపం పెట్టడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను పొంగల్ చేస్తాం కదా పాత్రకి, ఆ పాత్రకి పసుపు, కుంకుమ పెట్టేస్తున్నాము నేను, మా చెల్లెలు. ఇక్కడున్న ఈ వీడియోలో కనిపించే వాళ్ళు ఆల్మోస్ట్ నా సిస్టర్స్ అండ్ బ్రదర్సే ఉంటారు. అండ్ ఈ వీడియో వచ్చేసి నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వీడియో, ఫస్ట్ వ్లాగ్, ఫస్ట్ సంక్రాంతి అంటే ఫస్ట్ ఫెస్టివల్ కూడా నాకు. సో ఇది చాలా స్పెషల్ అండ్ చాలా బాగా చేసుకున్నాం కూడా. అనుకోకుండా ఇంత బాగా చేసుకున్నాం. ఇక్కడ నేను పసుపు పోసేస్తున్నాను. పాత్రలో వచ్చేసి బియ్యం తర్వాత పప్పులు ఉన్నాయి. ఈ టైంలో అనప పప్పులు ఎక్కువ కాబట్టి అవే ఉన్నాయి. ఇక్కడ కుంకుమ పెట్టేస్తున్నాము.
కుంకుమ పెట్టేసిన తర్వాత మేము బియ్యం అంతా కడిగేసి తర్వాత పొయ్యి వెలిగించి స్టార్ట్ చేస్తాం. ఇంకా నేను కడ్డీలు అంటిస్తున్నాను గైస్. కడ్డీలు అంటించేసి టెంకాయ కొట్టేసి తర్వాత చేద్దాం. ఇది మా తమ్ముడు దగ్గర అన్నీ నేను చేపిస్తున్నాను. అంటే కాటమరాజుల దగ్గర అబ్బాయిలు చేస్తే మంచిది అంటారు. సో మా తమ్ముడి దగ్గర నేను చేపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాత్ర మొత్తం ఆ బియ్యం అన్నీ కడిగేసినాము. కడిగేసిన తర్వాత నేను ఇక్కడ వాటర్ పోస్తున్నాను. ఫుల్గా ఇక్కడ ఎంత మెజర్మెంట్స్ అన్నీ అస్సలు ఏం చూసుకోము. ఎంత బియ్యం వస్తుంది, ఎంత బెల్లం వస్తుంది, నెయ్యి మొత్తం ఎంత వస్తుందో అంతా ఒక పాత్రలో తీసుకొని కొద్దిగా వేయమంటాం, చాలా కాకుండా, ఎందుకంటే పాత్రలో సరిపోవాలి కాబట్టి. అవి మొత్తం వేసేసి వాటర్ ఫుల్గా వేసేసి పొయ్యి అంతా వెలిగించేసిన తర్వాత ఒక 1 అవర్ పడుతుంది అంతా అవ్వడానికి. మేము పొయ్యి అంటించేసినాము. పొయ్యి కూడా మేము కర్పూరంతోనే అంటిస్తాం గైస్, దేవుడి దగ్గర కాబట్టి. పొయ్యి అంటించేసిన తర్వాత ఒక 1 అవర్కి అయితే మాకు టైం పట్టింది పొంగల్ అంతా చేయడానికి. అంతవరకు అందరూ పిల్లలు అందరూ వచ్చి అక్కడ కూర్చొని ఉంటారు. ఇంకా ఆవులు వచ్చే లోపల అందరూ పువ్వులు, పూజ సామాన్లు అన్నీ తెచ్చుకొని మొత్తం వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుంటారు పొంగల్ అయిపోయే లోపల. సో ఆవులు వచ్చే లోపల మేము పొంగల్ కూడా ఫినిష్ చేసేయాలి. ఇక్కడ అందరు కూర్చొని మేము మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ వీడియోలో ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నది మా హస్బెండ్ అన్నమాట. సో వీడియోలో అంత ఎక్కువ కనిపించరు, నేను ఎక్కువ కనిపిస్తాను. ఇక్కడ ఇంకా పొంగల్ అయితే అయిపోయింది. లాస్ట్లో నెయ్యి వేస్తున్నాము. నెయ్యి అయితే చాలా వేసాము ఈసారి. అండ్ పొంగల్ కూడా బాగా టేస్ట్ వచ్చింది. మేమంతా టేస్ట్ అంతా ఎలా వచ్చింది అని చూసి చెయ్యము, కానీ లాస్ట్కి అది బాగా వస్తుంది. అండ్ ఇక్కడ పొంగల్ అయిపోయింది గైస్. ఈవినింగ్ కూడా అయిపోతుంది. సన్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఒక్కొక్కరే వస్తారు ఇంకా పూజ చేసుకోవడానికి. అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేసి పూజ చేసుకుంటున్నారు. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఆవులు వస్తాయి. ఆవుల దగ్గరికి కడ్డీలు ఇంక వాటర్ తీసుకొని చెట్ల కుప్ప దగ్గరికి వెళ్తాము. నార్మల్గా అయితే ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది, కానీ ఈసారి లేదు, టమోటా తోట ఉంది. సో దీని మధ్యలోనే మేము చేసుకుంటున్నాము. కోళ్ళు అన్నీ వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ ఆవులు రావాలి. మేము ఇంకా ఇక్కడ కడ్డీలు అంతా అంటించుకొని నేను ఇంకా నా ఫ్రెండ్ మేము వెళ్తున్నాం చెట్ల కుప్ప దగ్గరికి. అక్కడ ఒక 3 రౌండ్స్ వేసేసి మాతో పాటు ఆవులు కూడా 3 రౌండ్స్ వేస్తాయి. 3 రౌండ్స్ వేసిన తర్వాత చెట్ల కుప్ప అంటించేస్తారు. అదే నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్నాను. సో మొత్తం వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ మీ ఊళ్ళో సంక్రాంతి ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి గైస్.